హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఇంద్రధనస్సు ఛానల్. ఈరోజు మీకు మంచి రెసిపీ షేర్ చేస్తున్నాను. మరి వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకైతే చాలా బాగా యూజ్ అవుతుంది. ఇంకా షుగర్ కంట్రోల్ అవ్వాలి అనుకున్న వాళ్ళైతే ఇది లంచ్, డిన్నరు అలాగే బ్రేక్ఫాస్ట్ టైంలో కూడా ఒక రెండు దోశలు తింటే సరిపోతుంది. ఇందులో కూరగాయలతో చేసిన చట్నీ చేశాను. అది కూడా చాలా హెల్దీ వేలో డిఫరెంట్ స్టైల్లో ఇప్పటి వరకు ఎవరు చేసి ఉండరో అలా చేశాను. ఈ చట్నీ రెసిపీ అయితే తర్వాత అప్లోడ్ చేస్తాను. ముందైతే ఈ దోశలను ఎలా చేసుకోవాలో చూద్దాము. రాగులు అనేవి షుగర్ ఉన్న వాళ్ళకి చాలా మంచిదండి. మరి షుగర్ రాకుండా ఉండాలి అంటే ఇలాంటి రాగుల్ని మనం అప్పుడప్పుడు రెసిపీస్గా చేసుకోవాలి. నేను ఇక్కడ 2 గ్లాసుల రాగుల్ని తీసుకుంటున్నాను. రాగుల్లో డస్ట్ లేకుండా శుభ్రం చేసుకోండి. నాకైతే శుభ్రంగా ఉన్న రాగులే దొరికాయి. ఒక్కొక్క షాపులో ఉండవు కదండి, డస్ట్ ఉండొచ్చు. మనం ఒకసారి చెక్ చేసుకుని శుభ్రం చేసుకుంటే సరిపోతుంది. అదే రాగి పిండి అనుకోండి, మనం అందులో ఏముందో, కల్తీ ఉందా లేదా అని కూడా గుర్తుపట్టలేం. రాగుల్లో కనీసం డస్ట్ అయినా వెతకగలం, కానీ పిండిలో ఏ మైదానో ఏది కలిపారో, అసలు ఏం కల్తీ ఉందో తెలియదు. ప్రపంచంలో మోసం అనేది కామనే కదా. సో కొన్ని విషయాల్లో మనం ఇలా జాగ్రత్త పడితే సరిపోతుంది. ఇలా 5-6 సార్లు రాగుల్ని శుభ్రంగా కడుక్కోండి. కడిగిన రాగులు ఈజీగా పడిపోతాయి, అందుకే నెట్ లాంటి దాంట్లో కడిగి వడకేస్తూ ఉండండి కడిగేటప్పుడు. ఇంకా మినపగుళ్ళు, పప్పు కంటే మినపగుళ్ళే చాలా పిండి అనేది ఊరుము ఎక్కువ అవుతుంది. నేను అందుకే ప్రతిసారి మినపగుళ్ళే వాడతాను. సో 1 గ్లాసు మినపగుళ్ళు తీసుకోండి. 2 గ్లాసుల రాగులకి 1 గ్లాసు మినపగుళ్ళు శుభ్రంగా కడిగి మరి ఒక గిన్నెలో వేసి, ఇది కూడా నైట్ నానబెట్టుకుంటే మార్నింగ్ రుబ్బుకోండి, మార్నింగ్ నానబెట్టుకుంటే నైట్ రుబ్బుకోండి. కొన్ని గంటలు నానడానికి టైం ఇస్తేనే మనకి ఆ పిండి ఒక టేస్ట్ వస్తుంది. ఒక 3-4 గంటలు నానబెట్టేసి అప్పటికప్పుడు రుబ్బేసి వేసుకుందామంటే మనకి దోశలు కూడా కరెక్ట్గా రావు. మంచిగా దోశ కరెక్ట్గా రావాలంటే ఈ టైం అనేది నానబెట్టాలి. ఇంకా పప్పును కూడా 3-4 సార్లు శుభ్రంగా కడిగేసి రుబ్బుకోవాలి. ఇలా విడివిడిగా రుబ్బడానికి కారణం ఏంటంటే, రాగి పిండి మనం మినపగుళ్ళలో కలిపి రుబ్బేసామనుకోండి, అక్కడక్కడ రాగులు రవ్వలాగా ఉండిపోతాయి అన్నమాట. సో నేను మెత్తగా దోసపిండిలా రావాలి కాబట్టి ముందు రాగుల్ని బాగా గ్రైండ్ చేసి అప్పుడు పప్పుని గ్రైండ్ చేసి రెండింటిని కలుపుతున్నాను. మరి ఇందులో ఇంకా హెల్దీగా మనం చేసుకోవాలంటే నార్మల్ ఉప్పు కాకుండా హిమాలయ ఉప్పుని మనం గ్రైండ్ చేసి పెట్టుకుని సాల్ట్ లాగా ఉంచుకుంటే మనం రెగ్యులర్ సాల్ట్ లాగే వాడుకోవచ్చు. ఇంకా హిమాలయ ఉప్పు కొంచెం 1 స్పూన్ వేసుకొని కలుపుకొని, దోశలు అనేవి మాకు రాదు, సరిగ్గా రావు, చిరిగిపోతాయి, మాడిపోతాయి అనుకుంటారా? ఈ దోశలు అస్సలు అలా రావండి. ఎలాంటి పెనంలో అయినా ఈ దోశలు చక్కగా వస్తాయి, తింటుంటే చాలా టేస్ట్గా కూడా ఉంటాయి. నాన్ స్టిక్ పెనం లేని వాళ్ళకి కూడా ఈ దోశలు చక్కగా వస్తాయి. మరి నూనె లేకుండా కూడా దోశలు వేసుకోవచ్చు, నూనెతో వేసుకోవచ్చు, అలాగే ఇడ్లీలు చేసుకోవచ్చు. ఇదే పిండితో చాలా టేస్టీగా హెల్తీగా ఉంటాయండి. మామూలు దోశల కంటే ఇవి రుచిగా ఉంటాయి. మరి ఈ రెసిపీ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.